హాయ్ అండి, నేను చిన్నీని. మనం ఈరోజు నేను ఉలవచారు తయారు చేసుకున్నానండి. ఎగ్ వేసుకుని ఉలవచారు తయారు చేసుకున్నాను. ఈ ఉలవచారు నేను మొన్న విజయవాడ వెళ్ళానండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అంటే వెళ్ళాను. అయితే ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉలవచారు సర్వ్ చేశారనమాట భోజనాల్లో. అవి మిగిలిపోయినాయి, కొన్ని ప్యాకెట్స్ మిగిలిపోతే మా వదిన ఏం చేశారంటే, చాలా ఉన్నాయి కదా ఉలవచారు, ఒక ప్యాకెట్ తీసుకెళ్ళమని మా వదిన నాకు ఒక ప్యాకెట్ ఇచ్చారనమాట. అయితే ఆ ప్యాకెట్ తోటి నేను మీకు ఎగ్స్ వేసి వెన్నేసి ఉలవచారు కాయటం కాసానమాట. నేను ఎగ్స్ వేసుకున్నాను, ఒక 4 ఎగ్స్ వేసుకున్నాను, ఒక పెద్ద స్పూన్ నిండా వెన్న వేసుకున్నానండి. తిరుగుమాత వేసేసుకుని దీన్ని తిరుగుమాత వేసేసి బాయిల్డ్ ఎగ్స్ వేసుకుని చేసుకున్నాను అనమాట. ఇది ఎగ్ అనేది ఈ ఉలవచారు బాగా ఈ ఎగ్కి పట్టేసి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఎగ్స్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఎగ్స్ తినరు కదా. ఎగ్స్ తిన్నప్పుడు ఇది చూపించండి, చాక్లెట్ ఎగ్ అని చెప్పండి వాళ్ళకి. చాక్లెట్ ఎగ్ అంటే ఈజీగా తినేస్తారు. ఇది చాక్లెట్ కలర్లోనే ఉంది కదా. అట్లా మీరు పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి. మళ్ళీ వెన్న వేసానండి. ఇందులో వెన్న వేసేసరికి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఈ ఉలవచారు ప్యాకెట్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతూనే ఉంటాయి కదా, తెచ్చుకోవాలి. ఇలా చేసుకోండి. తెచ్చుకొని ఏం లేదు, చిన్నగా పోపు వేసుకోండి, ఉలవచారు పోసేసేయండి, ఆ ఎగ్స్ వేసేయండి, కొంచెం వెన్న వేసేయండి, అయిపోతుంది. ఉలవచారు రెడీ మనం సర్వ్ చేసుకోవడానికి. మీరు తప్పకుండా, నేను అందరికీ తెలియాలని, ఎగ్స్ వెన్న వేస్తే ఉలవచారు ఫ్లేవర్ బాగుంటుందని తెలియాలని నేను ఈ చిన్న వీడియో చేశానండి. మీకు నచ్చినట్టయితే నా ఈ చిన్న వీడియోని ఎంకరేజ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.